హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వరాస్ కిచెన్ అడ్వెంచర్స్. ఈరోజు మన వీడియోలో చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ చికెన్ని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. మరి చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకొని దాంట్లోకి సరిపోయేంతగా ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, కారం వేసి ఒకసారి చికెన్ అంతా బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 2 చెంచాల పెరుగును వేసుకొని చికెన్కి అంతా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడేంతగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే మనం చికెన్ని కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ చికెన్ని తీసుకొని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుతున్నప్పుడు చికెన్లో నుంచి వాటర్ అంతా సపరేట్ అవుతుంది. చికెన్లో నుండి వాటర్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టకుండా మనం కలుపుతూనే ఉండాలి. ఇలా కంప్లీట్గా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అవుతుందో, చుక్క నీళ్ళు లేకుండా చికెన్ అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ని వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరికొద్దిగా నూనె వేసుకొని ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 10 నుంచి 12 జీడిపప్పుల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం గ్రేవీకి ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక టమాటాని కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఆయిల్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఈ గ్రేవీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ గ్రేవీ అంతా బాగా కలిసిపోయేలా మంచిగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పైనుండి ఒక 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక ఎల్లుల్లిపాయను తీసుకొని ఇలా పొట్టు తీసేసి కచ్చా పచ్చగా దంచుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్లో పైనుండి వేసుకొని ఒకసారి చికెన్కి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ వెల్లుల్లిపాయతోనే చికెన్ అంతా టేస్టీగా వస్తుంది. అలాగే పైనుంచి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో, చూస్తూనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. ఇది రైస్కి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుందండి. అయితే మీరు ట్రై చేయాలనుకుంటున్నారా? వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.